జూన్ 1 నుంచి దేశవ్యాప్తంగా 200 రైళ్లు పరుగులు పెట్టబోతున్నాయి. కోత పెట్టబోతోన్న ఈ రైళ్లు స్టేషన్లకు తరలించే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఓవైపు భద్రత, మరోవైపు కోవిడ్ నిబంధనలతో స్టేషన్లు ఎలా ఉండాలి అన్న దానిపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాయి. సికింద్రాబాద్లో అరేంజ్మెంట్స్పై మా ప్రతినిధి అశోక్ మరింత సమాచారం ఇస్తారు. సికింద్రాబాద్లోని స్టేషన్లో మనం థర్డ్ గేట్ నుంచి లోపలికి రావడం జరిగింది. సో థర్డ్ గేట్ దగ్గరే కింద చూడొచ్చు, మనం మొత్తం గ్రీన్ సర్కిల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మొత్తం ఎంట్రన్స్ అనేవి ఇక్కడే ఉంటుంది. మొత్తం 10 గేట్స్ ఉంటాయి. సో 10 గేట్స్లో ఏవైతే ఎంట్రీ ఉన్నాయో ఆ ఎంట్రీ దగ్గర కేవలం ఈ సర్కిల్స్లో నిలబడే అంత జనాన్ని మాత్రమే లోపలికి పంపించున్నారు. దానికి సంబంధించి ఈ స్కానింగ్ సెంటర్ ఏదైతే ఉంటుందో, పక్కనే ఉన్నటువంటి ఈ బ్యాగ్స్ చెక్ చేసే స్కానింగ్ సెంటర్ ఏదైతే ఉంటుందో ఆ సెంటర్స్ దగ్గర పూర్తిగా పోలీసు వాళ్ళు అక్కడనే ఉండి, ఆ సిబ్బంది అక్కడనే ఉంచి కేవలం ఈ గ్రీన్ మార్క్ వరకు ఉన్నటువంటి జనాల్ని మాత్రమే, అంటే అంత నెంబర్స్ని మాత్రమే లోపలికి పంపించే అవకాశాన్ని ఏర్పాటు చేశారు. ఇంతకుముందుకైతే క్రౌడ్ ఒకటేసారిగా లోపలికి వచ్చే అవకాశం ఉండదు. కానీ ఈ గేట్ నెంబర్ 3 దగ్గర ఇట్లాంటి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజెంట్ ఏదైతే ఈ గేట్ నెంబర్ 3 ఉందో, ప్రజెంట్ శ్రామిక్ ట్రైన్ నడుస్తున్న నేపథ్యంలో ఒక 10th గేట్ని మాత్రమే ఓపెన్ చేయడం జరిగింది. ఎంతసేపు మనం గేట్ నెంబర్ 3 దగ్గర చూసాం, అక్కడ మాత్రం ఎంట్రీకి సంబంధించినటువంటి గ్రీన్ సర్కిల్స్ని ఏర్పాటు చేయడం చూసాం. అయితే గేట్ నెంబర్ 10 దగ్గర ఇప్పుడు నేను ఉన్నాను. గేట్ నెంబర్ 10 దగ్గరనే ఈ శ్రామిక్ ట్రైన్స్కి సంబంధించినటువంటి ప్యాసింజర్స్ ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ నుంచి మూవ్ అవుతున్నారు. అయితే ఈ ఏదైతే జూన్ 1 నుంచి ట్రైన్స్ రానున్న నేపథ్యంలో ఈ 10th గేట్ని ఎగ్జిట్ గేట్గా ఉపయోగించే అవకాశం మనకు కనిపిస్తుంది. ఏదైతే థర్డ్ గేట్ ఇందాక మనం చూసామో ఆ గేట్ని ఎంట్రీ గేట్గా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రజెంట్ ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ శ్రామిక్ ట్రైన్స్కి సంబంధించినటువంటి ఈ ప్యాసింజర్స్ ఏ విధమైన ఏర్పాటు చేశారో పూర్తిగా జూన్ 1 నుంచి కూడా అదే ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది. ఎన్ని గవర్నమెంట్ ప్రికాషన్ తీసుకున్నా కానీ ఖచ్చితంగా ఇంత హ్యూజ్ క్రౌడ్ వస్తున్న నేపథ్యంలో, రోజు రోజుకి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఎవరైతే ప్యాసింజర్స్ వస్తున్నారో వాళ్ళు కూడా సపరేట్గా ఈ ప్రికాషన్ తీసుకోవాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. లేకపోతే మాత్రం ఖచ్చితంగా తర్వాత తీవ్ర నష్టాన్ని ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. రైల్వే శాఖ పూర్తిగా ఏర్పాట్లు చేసినప్పటికీ మనలో మనం పూర్తిగా ప్యాసింజర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ కూడా సపరేట్గా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. కెమెరామెన్ శివతో అశోక్, TV9 హైదరాబాద్. డేట్ ఫిక్స్ అయినా, రైల్వే రిజర్వేషన్ కన్ఫర్మ్ అయినా ప్రయాణికులంటూ కొన్ని ప్రత్యేక గైడ్లైన్స్ ఉన్నాయి. మాస్క్ లేకపోతే అసలు రైల్వే స్టేషన్లోకే ఎంట్రీ ఉండదు. రైలు ఎక్కిన తర్వాత కూడా భౌతిక దూరం తప్పనిసరి. ఇంకా ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలో చెప్తా ఉన్న దక్షిణ మధ్య రైల్వే CPRO రాకేష్తో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. దక్షిణ మధ్య రైల్వే జూన్ 1 నుంచి 34 ట్రైన్స్ని అదనంగా నడపనుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి CPRO రాకేష్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, కొత్తగా ట్రైన్స్ అంటే జూన్ 1 నుంచి కూడా ఇంకా కొన్ని ట్రైన్స్ నడిపించే అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించి ఒక సర్క్యులర్ కూడా పాస్ చేశారు. ఎలాంటి ఏర్పాటు చేస్తారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏమైతే స్పెషల్ ట్రైన్ సర్వీసెస్ అనేది May 12 నుంచి స్టార్ట్ అయ్యండి. ముఖ్యంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో చూసుకుంటే ఇనిషియల్లీ ఒక పేర్ ఆఫ్ ఒరిజినేటింగ్ టర్మినేటింగ్ ట్రైన్స్ స్టార్ట్ అయింది. ఇవి కాకుండా 2 pairs ఆఫ్ పాసింగ్ త్రూ ట్రైన్స్ నడిచాయండి. ఇప్పుడు జూన్ 1 నుంచి అడిషనల్లీ 9 pairs ఆఫ్ ఐదర్ మా జోన్లో నుంచి ట్రైన్స్ అయితే ఒరిజినేట్ అవుతాయి, లేకుంటే టర్మినేట్ అవుతాయి. అవి కాకుండా ఒక 5 pairs ఆఫ్ ట్రైన్ మా జోన్ పరిధిలో నుంచి వెళ్తాయి. సో ఇన్ టోటల్ 34 ట్రైన్స్ హ్యాండిల్ చేస్తాం. దీనికి ముఖ్యంగా మనం చూసుకుంటే దీనికి చూసుకుంటే ద వే ద ప్రోటోకాల్స్ విల్ బీ ఈజ్ ఓన్లీ కన్ఫర్మ్ ప్యాసింజర్స్ మాత్రమే స్టేషన్లోకి ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. వెయిటింగ్ లిస్ట్ టికెట్ ఇష్యూ చేసినా సరే ఆ టికెట్ కన్ఫర్మ్ అయిన వారికి మాత్రమే స్టేషన్లోకి ఎంట్రీ ఉంటుంది. వన్స్ ఇంటూ స్టేషన్కి వచ్చినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాసింజర్ విల్ బి థర్మల్ స్క్రీన్ అనేది కంపల్సరీ జరుగుతుందండి. ఎట్ ద సేమ్ స్పాట్ యూ విల్ ఆల్సో గెట్ ఫెసిలిటీ ఫర్ శానిటైజేషన్. అండ్ టికెట్ బుకింగ్ సంబంధించి ఇంతకుముందు 3 months ముందు బుక్ చేసుకునే అవకాశం ఉండేది. అండ్ లాస్ట్ ఇప్పుడైతే COVID-19 ఎఫెక్టెడ్ కనిపించిన తర్వాత ఒక 7 days ముందు బుక్ చేసుకునేలాగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఎన్ని డేస్ ముందు బుక్ చేసుకునే అవకాశం? ఇప్పుడు ఏవైతే జూన్ 1 నుంచి స్టార్ట్ అవుతున్నా ట్రైన్స్, ప్యాసింజర్స్ కెన్ బుక్ ద టికెట్ 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జర్నీ అడ్వాన్స్గా. ముందు మనం ఇందాక May 12కి స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లో 7 days పెట్టాము ఈ అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్. బట్ ఈ ముందు అనౌన్స్ చేసిన ట్రైన్స్కి అండ్ జూన్ 1కి యూనిఫామ్లీ నౌ 30 days పీరియడ్స్కి అడ్వాన్స్ రిజర్వ్ పీరియడ్ పెంచడం జరిగిందండి. ఒక్కొక్క స్టేట్కి సంబంధించి ఒక్కొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ప్యాసింజర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకి సంబంధించి క్వారంటైన్ చేయాలా, లేకపోతే ఒక 10 days ఇంట్లో ఉండాలనే దానిపైన కూడా క్లారిటీ తీసుకున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏ విధమైన నిర్ణయం తీసుకున్నారు? అంటే స్టాంప్ వేయడం కావచ్చు, వాళ్ళు ఏ విధంగా అక్కడి నుంచి వచ్చిన పర్సన్స్, తెలంగాణకు వచ్చిన పర్సన్స్ గురించి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకున్నారు? దీని గురించి గైడ్లైన్స్ వెరీ క్లియర్ ఉన్నాయండి. ఎవరైనా ప్యాసింజర్స్ ఏదైనా స్టేట్కి వెళ్తున్నప్పుడు ఆ కన్సర్న్ స్టేట్ ప్రోటోకాల్స్ కంపల్సరీ ఫాలో కావాలి. ఇప్పుడు మనం సికింద్రాబాద్ స్టేషన్లో చూసుకుంటే తెలంగాణ గవర్నమెంట్ అఫీషియల్స్ ఆర్ దేర్ రౌండ్ ద క్లాక్, సో దట్ వెన్ ఎవర్ ద ట్రైన్ కమ్స్ ఇన్ టు స్టేషన్ ప్రతి ఒక్క ప్యాసింజర్ మళ్ళీ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. అండ్ జనరల్లీ దే ఆర్ బీయింగ్ అడ్వైస్ ఫర్ హోమ్ క్వారంటైన్ డిపెండింగ్ ఆన్ వెదర్ దే హ్యావ్ ది శాంపుల్స్ ఆర్ నాట్. ఈ విషయం గురించి ఏమైనా సరే స్టేట్ గవర్నమెంట్ ఈజ్ అథారిటీ టు టేక్ ఎ డెసిషన్ ఆన్ దిస్.
సో మొత్తానికైతే ఇప్పటికే ట్రైన్స్కి సంబంధించి జూన్ 1 నుంచి నడవనున్న నేపథ్యంలో ప్రభుత్వం అలాగే ఈ రైల్వేకి సంబంధించినటువంటి సిబ్బంది కూడా పూర్తిగా ఏర్పాటు చేస్తున్నారు. కానీ ప్రజల నుంచి కూడా సహకారం ఉందని చెప్పి ప్రజలు వాళ్ళంతటా వాళ్ళు కూడా ఈ సేఫ్టీ ప్రికాషన్ తీసుకోవాలని చెప్పి చెప్తున్నారు. కెమెరామెన్ శివతో అశోక్, TV9 హైదరాబాద్.